ఓట్ల సురేంద్ర నాయుడు గారు జాయిన్ అవుతున్నారు, టీడీపీ స్పోక్స్ పర్సన్. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే మేడం గారు. ఓకే, అంటే పరిటాల సునీత వ్యాఖ్యల్ని చూసుకున్నట్లయితే గనక 2005లో జరిగిన ఈ హత్య జరిగితే మరి ఇప్పుడు ఎందుకు తెరలేపడం, అలాగే అప్పట్లో జగన్ని కూడా సిబిఐ విచారించింది అని చెప్పేసి పలు కీలక వ్యాఖ్యలు కూడా చేయడం, అంటే ఏ విధంగా చూసుకోవాలంటారు? రాజకీయంగా ఎందుకు ఇప్పుడు తెరలేపింది? మేడం, ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా బీఆర్కే న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా చక్కటి సబ్జెక్ట్ మీరు తీసుకున్నారు ఈరోజు. నేను ఎందుకు అంటానంటే, ప్రజలకు అందరికీ కూడా తెలియాలి ఎవరు ఫ్యాక్షనిస్టు, ఎవరు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు అనేది మనకు ప్రజలందరికీ కూడా తెలియాలి. అంటే కొంతమంది 2005 తరువాత మెచ్యూర్ అయిన వాళ్ళు ఉంటారు, అంతవరదాకా కొంచెం చిన్న పిల్లలుగా ఉండే వాళ్ళు ఉంటారు. దాని తర్వాత ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత 5-10 సంవత్సరాలు ఉండేవాళ్ళు ఈ రోజు 25-30 సంవత్సరాలు వచ్చి ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా తెలియాలి ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏంటి అనేది. ఈరోజు ఏదైతే పరిటాల కుటుంబం అనేది ఒక బ్రాండ్, పరిటాల కుటుంబం అనేది పరిటాల అనేది ఒక బ్రాండ్. ఎందుకు ఈ మాట అంటానంటే, నేను ఎవరైతే పరిటాల శ్రీరాములయ్య ఉన్నారో, పరిటాల శ్రీరాములయ్య తాడిత పీడిత అనగారిన వర్గాల కోసం ప్రాణాలే అర్పించినటువంటి ఒక మహోన్నత ఉద్యమకారుడు, మహోన్నతమైనటువంటి ఉద్యమకారుడు. ఆయనకున్నటువంటి సొంత భూమిని 1000 ఎకరాల పైసిలకు సొంత భూమిని తాడిత పీడిత పేద బడుగు బలహీన వర్గాల వారికి రాసిచ్చినటువంటి ఒక గొప్ప మహోన్నత వ్యక్తిత్వం. ఆయనే ప్రజలకు దానం చేసి ప్రజా జీవితంలో ప్రాణాలు వదిలేశారు. దాని తర్వాత ఆయన బిడ్డ పెద్ద అబ్బాయి పరిటాల హరి గారు కూడా ఈ తాడిత పీడిత ప్రజల కోసమే ఆయన ప్రాణాలు వదిలేశారు. దాని తర్వాత ఏదైతే పరిటాల రవి గారిని గురించి ఈ దేశంలోనే తెలియనటువంటి వ్యక్తి ఎవరు ఉండరు. ఒక బ్రాండ్ అంబాసిడర్ పరిటాల రవి గారు. దేనికి? ప్రజల కోసం, ప్రజల పక్షాన నిలబడి పనిచేసేదాని కోసం. ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఆయన ఎన్నికల్లోకి ఏదైతే ప్రజా జీవితంలోకి రాకముందు అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలను ఎదిరించడం కోసం ఒక పీపుల్స్ వార్తో కూడా పనిచేశారు. పనిచేసిన తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పిలుపు మేరకి రాజకీయాల్లోకి అడుగుపెట్టి, రాజకీయాల్లో మీరు అడవుల్లో ఉండి ప్రజలకు న్యాయం చేయలేరు, మీరు నాతో కూడా చేతులు కలపండి, రాజకీయాల్లోకి రాండి, ఎంతో మందికి మీరు సేవ చేయొచ్చు అని చెప్తే ఆయన పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి, దాని తర్వాత కార్మిక మంత్రిగా వివిధ శాఖలు నిర్వర్తించినటువంటి వ్యక్తి. ఎంతో అభివృద్ధి పదంలో అనంతపురం తీసుకెళ్లినటువంటి ఘనత ఆయనకు ఒక్కడికే దగ్గుతుంది. దాని తర్వాత ఆయన ఎదుగుతున్నటువంటి క్రమంలో ఓర్వలేనటువంటి ఈ వైసీపీ కాంగ్రెస్ నాయకులు, ఏదైతే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పరిటాల రవి ఉంటే మన ఆటలు సాగవు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టోటలు అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వేవుతో కాంగ్రెస్ వేవ్ ఉంది, అందరూ గెలిస్తే ఆ రోజు కూడా అనంతపూర్లో 12 సీట్లు తెలుగుదేశం గెలిచింది. ఆ తెలుగుదేశం గెలవడానికి కారణం ఎవరు? రవీంద్ర గారు. అంటే రవీంద్ర గారు చేసినటువంటి ఒక గొప్ప పనుల వల్ల గెలవగలిగారు. అది ఓర్చుకోలేనటువంటి రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు ఈరోజు వైసీపీ అధ్యక్షుడు, ఆయన మీద కుట్రలు బండి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఇప్పుడు నాకు తెలిసి, మన లక్ష్మణ్కి తెలుసో తెలియదో నాకైతే తెలియదు కానీ, 306 మంది, నా దగ్గర ఫిగర్స్తో పాటు ఉన్నాయి, 306 మందిని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 6 సంవత్సరాల అధికారంలో పొట్టను పెట్టుకున్నారు. 306 మంది తెలుగుదేశం పార్టీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని పొట్టను పెట్టుకున్నారు. అది రక్త చరిత్ర అంటే. ఇది కాదు. ఇప్పుడు పరిటాల సునీతమ్మ
2014 నుండి 2019 వరకు అధికారంలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. మంత్రిగా ఉండి ఏ రోజైనా ఒక్క రోజైనా సరే ఎక్కడైనా ఫ్యాక్షన్ గొడవ అనేది కనిపించిందా? అయితే ఎక్కడైనా వైసీపీ కనిపించిందా అంటుంది అనంతపూర్లో? ఎస్ సార్. అయితే వైసీపీ మేడం అంటుంది గారు. సురేంద్ర నాయుడు గారు ఫ్యాక్షన్ ని మళ్ళీ ఎందుకు తెరలేపుతున్నారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కన్నా హామీలు ఏవైతే ఇచ్చారో అవి అమలు చేయాలి కానీ ఇటువంటి వ్యాఖ్యలు సరికాదు కదా అని చెప్పేసి కూడా వైసీపీ ఓవైపు ఆరోపిస్తుంది. మరి దానికి మీ వర్షన్ ఏంటి? అదే 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 చెప్తాను మేడం. ఇప్పుడు మీరు ఎప్పుడో చనిపోయినటువంటి లేదు ఎవరో ఒక వ్యక్తి అనుకో చనిపోయాడు, చనిపోయిన దాన్ని మీరు తెలుగుదేశం పార్టీకో లేదా పరిసరాల కుటుంబానికో ఎందుకు దొరుకుతున్నారు? సరే మీరు పరామర్శించాలా? పరామర్శించే ముందు మీరు ఆ గడ్డ మీద అడుగుపెట్టే ముందు మీరు చేసినటువంటి అకృత్యాలు, అదేవిధంగా తోపుదుత్తి బ్రదర్స్ ఉన్నారు అక్కడ. తోపుదుత్తి బ్రదర్స్ లాస్ట్ 5 సంవత్సరాలలో మా తెలుగుదేశం కార్యకర్తలను ఎంతమందిని పొట్టను పెట్టుకున్నారు, ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, మహిళలను ఎంతమంది ప్రాణాలను పోగొట్టారు, దానికి సమాధానం చెప్పాలి కదా. దానికి సమాధానం చెప్పి వెళ్ళాలి, మీరు ఆ గడ్డ మీద అడుగు పెట్టాలా? ఇప్పుడు 5 సంవత్సరాలు మీరు అధికారాన్ని ఎలగబెట్టారు కదా, ఆ రోజు చనిపోయిన వాళ్ళని ఎవరినైనా పరామర్శించారా? ఆ రోజు మాత్రం ఎవరిని పరామర్శించాలా? ఈ రోజు అధికారం పోయిన వెంటనే మీకు అన్ని గుర్తొస్తాయి. ఇప్పుడు అంతెందుకండి మేడం గారు, ఇప్పుడు పరిటాల శ్రీరాములయ్య తన సొంత భూమిని 1000 ఎకరాలు ప్రజల కోసం ఇచ్చారు. ఈయన ఎన్ని ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా, వైఎస్ ఫ్యామిలీ అంతా కూడా ఎంతమంది ప్రజలకు ఎంత భూములు ఇచ్చారండి? వీళ్ళ భూములు ఇవ్వకపోగా ప్రజల ఆస్తుల్ని కడప ఐఐటి పక్కలో ప్రజల ఆస్తుల్ని దాదాపు 300 ఎకరాలు వీళ్ళు దొబ్బేశారు. సాక్షాత్ అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒప్పుకున్నాడు, మా తండ్రికి తెలుసో తెలియకుండా మా ఆధీనంలో ఉంది ఈ భూమి, మీరు చెప్పారు కాబట్టి నేను ప్రభుత్వానికి సరెండర్ చేస్తాను అని చెప్పి. కానీ సరెండర్ చేయలే, ఇడుపుల ఫైల్ సరెండర్ కూడా చేయలేదు ఈ రోజుకి కూడా. అంటే ఇంత ఆస్తులు మీరు దొబ్బేశారు అంటే మీ యొక్క క్రెడిబిలిటీ అది. అంటే ప్రజల ఆస్తులు తినడానికి మాత్రమే మీరు అధికారం కావాలా, అన్ని కావాలా? అదే పరిటాల కుటుంబానికి ప్రజల కోసం పనిచేసి సొంత ఆస్తుల్ని ప్రజలకు పంచిపెట్టేదానికి పరిటాల కుటుంబం ఉంది. మీరు అన్నిటికీ సమాధానం చెప్పి రాండి. ఇప్పుడు మేము 5 సంవత్సరాలు ఎవరైనా అడుగు ముందుకేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద మాట్లాడాలంటే కనీసం ఒక పోస్ట్ పెట్టినా ఎత్తు లోపలేసేస్తా ఉంటుంది. మేము ఆ విధంగా చేయట్లేదు కదా, స్వేచ్ఛగా వదిలేసాం కదా మిమ్మల్ని. ఏదన్నా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమం చేస్తే ఎండగట్టమంటున్నాం, చెప్పమంటున్నాం, మంచి సలహా ఇమ్మంటున్నాం, మంచి సలహాలు కూడా ఇవ్వండి అంటున్నాం. మీరు సలహాలు ఇవ్వరు, ప్రజల పక్షాన పోరాటం చేయరు, మీకు 11 మంది ఇస్తే ఆ 11 మంది అసెంబ్లీకి వెళ్ళరు, ఏమి చేయరు. ఈ విధంగా ఎవరు ఒకరు చనిపోయినారంటే దాన్ని రాజకీయం చేస్తారు. అంటే మన పార్టీ అదే కదా, శవాల మీద పుట్టి శవాల మీద పెరిగి శవాల మీద మనుగడ సాగించిన పార్టీ కదా. ఆ పార్టీకి శవాలు మాత్రమే కనపడతాయి. శవం పడినప్పుడు మాత్రమే యలహంక ప్యాలెస్ నుండి ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెడతాడండి ఈ జగన్మోహన్ రెడ్డి. శవం పడలేదు, ఆయన యలహంక ప్యాలెస్ లో ఉంటాడు. శవాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదేదో పెద్దవాళ్ళు సామెత చెప్తారే, శవాల మీద పేలాలు ఏరుకునే రకమని. ఆ విధంగా శవరాజకీయం ఎందుకు చేస్తారు? మీరు 11 ఇచ్చారు, మీరు చెప్పుకుంటా ఉంటారు కదా మాకు 40% ఇచ్చారు ఓటింగ్ అనేసి. మీకు 40% ఓటింగ్ ఇచ్చిన ప్రజలు వాస్తవం. మీరు 40% ఇచ్చినటువంటి ఆ ప్రజల కోసం పోరాటం చేయండి పోరాటం చేయండి. ప్రజలే ఏదన్నా ప్రభుత్వం వ్యతిరేక కార్యక్రమాలు చేసిందంటే ఆ కార్యక్రమాలను ఎండగట్టండి ప్రజల్లో. అంతేగాని మీరు ఏదో ఎవరో ఒకరు చనిపోయినారని చెప్పి ఆడిపోయి రాజకీయం చేయొద్దు. ఇప్పుడు సునీతమ్మ కూడా ఏం చెప్తా ఉంది, నువ్వు ఆడికి రావద్దు అని చెప్పట్లే, రా, అన్నిటికీ సమాధానం చెప్పు. తోపుదుత్తి పదర్సు లాస్ట్ 5 సంవత్సరాల్లో ఎంతమంది ప్రాణాలను హరించారు, వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలను కూడా అడుగు, చెప్పు. వాళ్ళని కూడా ఎవరైతే వాళ్ళకి బాధ్యులు అయిపోయినారో